అలాగే వివిధ వార్డులకు అద్భుతంగా నిర్వహించినటువంటి జిల్లా నాయకులు మరియు అలాగే ఈరోజు గోపన్న కృష్ణ సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా సీతాపేట గ్రామంలో వేస్తున్నటువంటి ముద్రాస్ సుందరేశ్వర వాళ్ళందరికీ కూడా నా పేరు పేరు నమస్కారాలు చేస్తున్నాను. ఒక్కరిగా చదువుతారు కదా కానీ అందరూ కలిసి అనే శ్లోకాలతో ఈరోజు మనం ఇక్కడ సమావేశం రావడం జరిగింది. నేను కూడా చెప్తున్నాను, మన జాతి ఐక్యత చూడలేక ఒక ఎదుగుతున్న నాయకుడి రేపు కాబోయే గుజరాత్ చూడాలంటే మన గోపన్న గారి పేరు ఇక్కడ కూడా ప్రసవం జరిగింది. అట్లాంటి పేరున్న వ్యక్తికి రాజకీయ ఎదుగుదలను చూడలేక ఈరోజు కృష్ణశక్తులు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. అట్లాగే ఈ సంఘటనకు పాల్గొన్న కానీ వారికి ఎవరిని కూడా దొరకకుండా మన జాతి ఐక్యత చాటు ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కుట్రలో ఎంతమంది ప్రమేయంగా వారికి సంబంధించినటువంటి ఏ ఆధారాలు దొరికినా కానీ పోలీసు దర్యాప్తులని కానీ న్యాయవాదులు కానీ తెలియజేస్తూ వారందరూ కూడా చట్టంలో తీసుకొచ్చి కఠినంగా సృష్టించాలని చెప్పి ఈ సభలో మనం చేస్తున్నాము. అట్లాగే ఈ ఆధునిక టెక్నాలజీలో ఈ కుట్రలు మూల కారణమైన ఏమైనా కానీ సెల్ ఫోన్ ఆధారంగా ఎవరో ఎప్పుడు ఆ సంఘటన జరగకుండా ఎవరో ఎన్నిసార్లు చేసిండు, ఈ కుట్రలు ఏ విధంగా ప్రారంభించారు, ఈ విషయాలన్నీ కూడా లోతుగా తయారు చేసి వాళ్ళని కూడా ముందు తీసుకురావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే గోపన్న గారు జరిగినటువంటి సేవలు మనందరికీ తెలుసు. రాజకీయంగా పదవులతో పాటు మన ముందుగా సమాజాన్ని కూడా ఎన్నో సేవలు చేశారు. ముఖ్యంగా ఏదైనా వివాదాలు ఉన్నా కానీ, ఎవరైనా ఆర్థికంగా వెనుకబడినా కానీ, ఎవరైనా చదువులో ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా తనకి ఉన్నారని చెప్పేసి ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తూ వారి ముందుకు విధంగా చాలాసార్లు ప్రయత్నం చేశారు. అట్లాగే ఏదైనా వివాదాలు ఉన్నా కానీ, మన ముందుగా సమస్యలు ఉన్నా కానీ దాన్ని పరిశీలించే విధంగా తన వంతు ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఓడలేక రాజకీయంగా తన ఎదుగుదలను చూడలేక ఈ సంఘటన జరిగింది. సరే, ఒక లీడరు ఎదుగుతున్న లీడర్లు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఒకటే ఇటువంటి సంఘటనలు ప్రవర్తన కాకుండా మన జాతి మొత్తం ఐక్యతతో ఉంటూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా మనం లీడర్ రావాలి, తన గోపన్న గారి ఆశయ సాధన వరకు అట్లాంటి పనులు చేస్తూ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి తన ఆశయ సాధన ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, మరియు ఈ సంఘటనలో ఎంత పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉన్నా కానీ ఖచ్చితంగా ఆధారాలు నిరూపించిన వాళ్ళందరూ కూడా ఐక్యత చాటు నాయకులు కూడా ఈ విషయం